లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. 7వ రోజు బుధవారం 12 నామినేషన్ పత్రాలను అభ్యర్థులు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజేష్ షా అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున 3వ సెట్ నామినేషన్ పత్రాలను ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాజిదోద్దీన్, డాక్టర్ కిరణ్ కుమార్, పురుషోత్తం యాదవ్, దుర్వా నగేష్లు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున 4వ సెట్ బీఆర్ఎస్ పార్టీ ముథోల్ ఇన్ఛార్జ్ రమాదేవి, ఆదివాసీ తుడుం దెబ్బ అధ్యక్షులు బూర్ష పోచయ్య, కులం సంఘం జిల్లా అధ్యక్షులు కొడప సోనేరావు, ఆంద్ సంఘం ఉపాధ్యక్షులు సర్కే దత్తు, పొంతిక్ శంకర్లు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ 3వ సెట్ నామినేషన్ పత్రాలను అధికారికి అందజేశారు. మోడీ గారి బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గేడెం నగేష్ తన మొదటి సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వరరెడ్డి, పాయల్ శంకర్, రామారావు పాటిల్, పాల్వాయి హరీష్ బాబులతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. బీజేపీ అభ్యర్థి తరపున మొత్తం 4 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తన నామినేషన్ దాఖలు చేశారు. రాథోడ్ రమేష్ నామినేషన్ దాఖలు చేయడంపై రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీ అభ్యర్థి నగేష్ తరపున డమ్మీ నామినేషన్ దాఖలు చేశారని పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ ఎంపీ టికెట్ కోసం పోటీపడి టికెట్ రాక అసంతృప్తిగా ఉన్న రాథోడ్ రమేష్ నామినేషన్ వేయడం వెనుక అంతర్యం ఏమిటోనని జిల్లా రాజకీయాల్లో చర్చ మొదలైంది. బీజేపీ అభ్యర్థి నగేష్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా చివరి సమయంలో రాథోడ్ రమేష్ కు నిలిపే అవకాశాలు లేకపోలేదని చర్చ బీజేపీ పార్టీలో మొదలైంది. గోండ్వానా దండ కార్యాలయ పార్టీ అభ్యర్థిగా కొడప వామన్ రావు తన నామినేషన్ను దాఖలు చేశారు. అటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రాథోడ్ సుభాష్, నేతావత్ రామ్దాస్, కొమ్ర ముత్తయ్యలు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. దేశంలో గౌరవ మోడీ గారి నాయకత్వంలో ఈ జిల్లా ప్రజానీకమంతా మాకు మద్దతుగా ఎంఆర్పిఎస్ కూడా రావడం జరిగింది. జిల్లా ప్రజానీకమంతా కూడా మోడీ గారి నాయకత్వాన్ని కోరుతా ఉంది. దేశమే కోరుతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి పార్లమెంటు సంబంధించిన ఓటర్లు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఒకే నమ్మకం, విశ్వాసం ఈ దేశాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధిని కాంక్షించే చేసే ఈ 10 సంవత్సరాల కాలంలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని చేసినటువంటి మోడీ గారి నాయకత్వం, పేద వర్గాలే కేంద్ర బిందువుగా, అదే మాదిరిగా అభివృద్ధే ఒక దూరదృష్టితో చేస్తున్నటువంటి నాయకత్వం ఈ దేశానికి అవసరమని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం నాయకత్వం వైపు చూస్తూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా నామినేషన్ పత్రానికి సబ్మిట్ చేయడం జరిగింది. అధిష్టానం భారతీయ జనతా పార్టీకు గోడాం నగేష్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం చూస్తే